ప్రశ్నించడానికే పార్టీ పెట్టానంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తనను మాత్రం ప్రశ్నిస్తే మట్టికి ఆయనకి ఎక్కడ లేని కోపం వస్తుంది. ప్రశ్నిస్తే ఎదుటి వాళ్ళకి ఆయన సమాధానం చెప్పడు. కేవలం ప్రశ్నలు ఆయన మాత్రమే వేయాలి, సమాధానం మాత్రం చెప్పను అన్న రీతిగా ఆయన వ్యవహార శైలి ఒక్కొక్కసారి మనకి కనపడుతూ ఉంటుంది. ఇటీవల పాడేరు జిల్లాలో నందిగరువు అనే ఒక ఏజెన్సీ ప్రాంతంలో మాటామంతి కార్యక్రమం ఆయన నిర్వహించారు. అంటే జనసేన ఆవిర్భావోత్సవం కూడా ఆ ఏరియాలోనే చేసుకున్నారు మొన్న మార్చి 14వ తేదీన. సో ఈ సందర్భంగా ఏంటంటే మరి ఆయన వస్తే పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు, అభిమానులు అందరూ వచ్చారు. సందర్భంగా ఒక లోకల్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ లోకల్గా ఉన్నటువంటి సమస్యల్ని ఆయన బాధలో కొద్ది బేస్ వాయిస్లో మాట్లాడే ప్రయత్నం, ఆయనకు వివరించే ప్రయత్నం చేశాడు మైక్ తీసుకొని. ఏమంటేనే పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతూ, నువ్వు గట్టిగా మాట్లాడద్దు, నీ కోపానికి మైక్ కూడా పనిచేయట్లేదు, నువ్వు చిన్నగా మాట్లాడు అని చెప్పారు. కానీ ఒక విషయం సార్, విని చెప్తాను. మీరు గొడవ పెట్టుకుంటే మామూలుగా మాట్లాడండి. మా లోకల్లో మరి రోడ్లు పడలేదు సార్, చాలా మంది బాధపడుతున్నారు. అదే కదా, రోడ్లు ఒకేసారి ఎలా వేస్తాం, మరి 1 by 1 రోడ్లు వేస్తాం కదా సార్. వేయించాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా. ఇంకొక విషయం సార్, తో బాధపడుతున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనేమో మైక్ బాగానే పనిచేస్తుంది, కానీ ఆ నాయకుడు, స్థానిక నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు మాట్లాడితే మటుకి కట్టే వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ మీటింగుల్లో స్టేజీల పైన మీరు ఏ విధంగా మాట్లాడింది ఆంధ్రప్రదేశ్ మొత్తం చూశారు. ఇలాంటి నాయకుడే మాకు కావాలని చెప్పి ఓట్లు వేశారు. మరి ఇప్పుడు మీరు ప్రశ్నించొద్దంటే అలాగా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి చాలామంది యువత వచ్చారు. జనసేన పార్టీలో రాజకీయం చేయాలని చెప్పి వాళ్ళు ఆసక్తితో వచ్చారు. తమకు నచ్చిన హీరో, మీలో ఒక భగత్ సింగ్ని, అలాగే విప్లవకారుడు, విప్లవాన్ని రగిలించినటువంటి చేగువీరాని మీలో చూసుకున్నారు. మీరు కూడా ఎలివేషన్ ఆ విధంగా ఇచ్చారు. సో ఏదేమైనా ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన మీరు కూడా మీ నాయకుల, ప్రజల సంగతి పక్కన పెట్టండి, మీ నాయకులు ప్రశ్నిస్తే అన్న సమాధానాలు చెప్తే బాగుంటుందని చెప్పి మీ పార్టీలోనే చాలామంది చెప్తున్నారు. ఇప్పటికీ చాలామంది బయటకు వచ్చి వాళ్ళు వాణి వినిపిస్తున్నారు మీ మీద, వాళ్ళ యొక్క నిరసన, వాళ్ళ యొక్క ప్రశ్నలు మీ మీదే సంధిస్తున్నారు. చూసుకోవాలి, జనసేన పార్టీకి మంచిది కాదు. భవిష్యత్తులో మీరు సీఎం వెళ్ళాలని చెప్పి కోరుకునే వాళ్ళు ఇది చాలా తప్పు పడుతున్నారు, చూసుకోవాలి.